ఒక ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వస్తున్నారు. భవిష్యత్తు కోసం ముందుకు వస్తున్నారు. నేను చేసే పని మంచి పని కాబట్టి ఆ మంచిని సహకరించడానికి మీరందరూ సహకరిస్తున్నారు. ఇది అర్థం చేసుకున్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు చూపించే అభిమానం, మీరు ఇచ్చిన స్ఫూర్తి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆ విషయం మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. నా జీవితంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, నన్ను ఏ విషయం కూడా నాకు ఏ బలహీనతలు లేవు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిప్పులాగా ఉంటాను కాబట్టి, నాకు ఏ బలహీనతలు లేవు కాబట్టి దేశంలో ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, రాజశేఖర రెడ్డి కానీ చాలామంది ప్రయత్నం చేశారు. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నాలో ఉండే బలం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.